ఏదైనా స్క్రిప్ట్ రాసేటప్పుడు ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకొని రాస్తారా? లేదంటే హీరోనా? లేకపోతే ఏంటి సార్? అసలు అక్కడ ఉన్న నేపథ్యమా? ప్రాంతమా? ఏంటిది? దేన్ని బేస్‌గా చేస్తారు సార్? ఇది చాలా మంచి క్వశ్చన్ అబ్బా. యాహ్! సార్. చెప్పాలనుకున్న విషయం ఇది చాలా మంచి విషయం. ఏంటంటే హీరోని బట్టి, ఇంకా మార్కెట్ని బట్టి, ఇతర కాంబినేషన్స్ బట్టి కథ మొదలు పెట్టం. కథ దానికి ఉండే జానర్ని, దాని కంటెంట్ ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని, ఆ విషయంలో ఏ పాత్రలు ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి కథ మూమెంట్ తీసుకుంటుంది. ముఖ్యంగా అది ఎదుర్కొనే సంఘర్షణ, కన్ఫ్రంటేషన్ ఏది కొత్తగా ఉంటే అదే అన్నిటినీ మలుస్తూ ఉంటుంది. ఆ కన్ఫ్రంటేషన్ స్థాయి కనుక ఆ కథలో కొత్తగా ఉంది అంటే అక్కడి నుంచి కథ మొదలవుతుంది. మనం కథ హీరోని బట్టి కథ రాయం. అంటే నేను చేసి ఎదుర్కొందంతా. ఆ తర్వాత హీరో ఈ హీరో వచ్చాడా, ఆ హీరో వచ్చాడా అనేది దాన్ని లేటర్ వర్షన్స్ లో వచ్చేస్తుంది. కానీ బేసిక్ గా కథ స్టార్ట్ అవటమే దాని బ్రాంచ్, ఒరిజినల్ బ్రాంచ్ ఏంటంటే దాని వస్తువు, దాని కన్ఫ్రంటేషన్, దాని సారమే నిర్ధారిస్తుంది కథ ఎటు వెళ్ళాలి అని. దాని కథలాగే చూడాలి. సినిమా కథ అంత మామూలు కాదండి. మామూలు కథలు చదవటం వేరు, సీరియస్ కథలు చదవటం వేరు. కానీ సినిమా కథ రాయటం అనేది ఇట్స్ వెరీ టిపికల్ జాబ్. దాన్ని ఎప్పుడు కూడా నెరేటివ్ గా మార్చుకోవాలి, విజువల్ నెరేటివ్ గా. దృశ్యం చేయగలిగే శక్తి ఉండాలి ఆ కథకి. మానసికమైన ఆవరణని, లోపల కనబడని లోకాన్ని అంతా కూడా దృశ్యాత్మకం చేయగలిగే అనువైన సౌలభ్యం ఆ కథలోనే ఉండాలి. అప్పుడు గొప్ప నెరేటివ్ అవుతుంది. ఇవన్నీ చేయాలంటే ఈ హీరో, ఈ కాంబినేషను, ఈ బ్యానర్స్ పనిచేయవు, తర్వాత వస్తాయి అవన్నీ. ముందు ఇది స్టార్ట్ అవ్వాలి. ఆ కథ ప్రాపర్గా రిజల్యూషన్ వైపు వెళ్ళింది, సహజంగా ఆర్గానిక్గా మారింది సార్ అనుకుంటే ఆ తర్వాత అదొక రూపురేఖలు ఒక ఫ్రేమ్లోకి వచ్చిన తర్వాత ఆ కాంబినేషన్ బట్టి, బిజినెస్ని బట్టి కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని వచ్చి జాయిన్ అవుతాయి. అయితే ఇప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా మారిపోయింది. ఇప్పుడు టోటల్గా కమర్షియల్ ఎలిమెంట్ అంటే ఏంటి, మంచి సినిమా అంటే ఏంటి సార్, ఇది జనాలకి యాక్సెప్ట్ అవుతుందా లేదా అనేది ఎలా, ఇవన్నీ కూడా మారిపోయినాయి ఇప్పుడు.